ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తన భర్తకు మరో ఆడదాంతో పెళ్లి చేస్తే ఏ భార్య సహించదు కదా. అంటే సీత సీత నన్ను ఏమైనా చేస్తుందంటావా? అందుకు అవకాశం ఉంది అంటున్నాను. సీతకు రామంటే ప్రాణం. ఆ పసుపు కుంకాల్ని మరొకరికి పంచావు. ఎలాగైనా మిథునని కోడలిగా చేసుకోవాలని తొందరపడి తప్పు చేశావు. అదేంటి జన, నా ఒక్కదాని కోసం చేశానా? మన ఫ్యామిలీ కోసం, కంపెనీ కోసం చేయాల్సొచ్చింది. ఎలాంటి సిచ్యువేషన్ లో అలాంటి డిసిషన్ తీసుకున్నానో నీకు తెలుసు కదా. కరెక్టే మహా, కాని అది తొందరపాటు నిర్ణయమేమో అనిపిస్తోంది. ఈరోజు రామ్ సీతకు జరిగింది చెప్పలేక చాలా బాధపడ్డాడు. విషయం తెలిస్తే సీత ఆవేశపడుతోంది. అలా అని రామ్ చేసిన తప్పుకు మిథునకి అన్యాయం చేయమంటావా? నేనలా అనట్లేదు. రామ్తో పెళ్లి చేసుండకపోతే మిథున ఊరుకునేది కాదు. రామ్ మిథునల పెళ్ళయింది కాబట్టి ఇప్పుడు సీత ఊరుకోదు. మిథున సీతల మధ్య నువ్వు అడకత్తెరలో పోక చెక్కలా ఇరుక్కుపోయావు. సీత ఏ క్షణంలోనైనా ఈ ఇంటికి రావచ్చు. వస్తే రాని, ఏం చేస్తుందో నేను చూస్తాను. ఏంటి మహా అంతలా ఉలిక్కి పడ్డావు? చెప్ప పెట్టుకుంటే సైలెంట్ గా వచ్చావేంటి? నేనేమైనా అంబులెన్స్ నా ఫైర్ ఇంజన్ నా మహా? సైరన్ మోగించుకుంటూ రావటానికి. చాలా ఆపు. నేను అసలే టెన్షన్ తో చస్తుంటే నీ సెటైర్లేంటి? టెన్షన్ ఎందుకు మహా? నువ్వు కోరుకున్నట్టు మిథునని నీ కోడలి చేసుకున్నావు కదా. అందుకే టెన్షన్ పడుతున్నాను. ఆ విషయం సీతకి తెలిసి నన్ను కత్తితో పొడిచినట్టు నైట్ నాకు పీడకలొచ్చింది. పైగా ఉదయం నుంచి అదే పనిగా నా కుడి కన్ను అదురుతోంది. మన కుడికన్ను అదురితే అరిష్టం మహా. ఆ పీడకల ఏ టైంలో వచ్చింది? అప్పుడు టైము 4 అయి ఉంటుంది. అయితే ఎర్లీ మార్నింగ్, తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయట మహా. సీత నిజంగా నిన్ను కత్తితో పొడుస్తుందేమో, నువ్వు చచ్చిపోతావేమో. అలా అనుకో. నైట్ జన కూడా నన్ను ఇలాగే భయపెట్టాడు. సీత ఏ క్షణంలోనైనా ఈ ఇంటికి రావచ్చు అన్నాడు. సీతకింకా విషయం తెలీదు కదా మహా. నిన్న రామ్ సీతకి ఏం చెప్పకుండా వచ్చేశాడు కదా. రామ్ చెప్పకపోతే సీతకి తెలియకుండా పోతుందా? పైగా ఇది చిన్న విషయం కాదు కదా. అది ఎప్పుడొచ్చి ఇంటి తలుపులు తడుతుందోనని దడగా ఉంది. అయినా ఆ సీతకు నువ్వు భయపడ్డవేంటి మహా? నీ ముందు అదెంత? సింహం ముందు చిట్టెలుకంత. అంతేనంటావా? ముమ్మాటికి అంతే మహా. నువ్వు కళ్ళెర్ర చేస్తే కంట తడి పెట్టే సీతక నువ్వు భయపడుతుంది. సీత అధ్యాయం ముగిసిపోయింది. మిథున శకం మొదలైంది. ఇప్పుడు రామ్ పక్కన ఉండాల్సింది నీ మాజీ కోడలు సీత కాదు, కొత్త కోడలు మిథున. ఇప్పుడే ఆ గోడ మీద సీతారాముల ఫోటో తీసి బయట పడేసేయ్. మిథున రాముల ఫోటో పెట్టుకో. ఒక్క నిమిషం మహా. థ్యాంక్స్ అర్చన. ఈ ఫోటో చూశాక నాకు ఊపిరొచ్చింది, ధైర్యం వచ్చింది. ఇక సీత ఎంత మాత్రం నా కోడలు కాదు, మిథునే ఈ ఇంటి కోడలు. ఇప్పుడే ఫోటో మారుస్తాను.
దిష్టి బొమ్మలా ఈ ఫోటో నా ఇంట్లో ఎందుకు? విసిరి పారేస్తాను. ఎంటర్ ది డ్రాగన్ మహా. ఆ సీత వచ్చేసింది. మీకెంత ధైర్యం ఉంటే మామ నేను ఉన్న ఫోటోని బయటకు విసిరేస్తారు? ప్రాణం మీద తీపి, బ్రతుకు మీద ఆశ, నేనంటే భయం లేవా? ఎప్పుడొచ్చావు సీత? ఏమైంది? మన ఫోటోని మీ పిన్ని బయట విసిరేస్తుంది మామా. ఫోటో ఏంటి సీత? మహాలక్ష్మి రామ్ పక్క నుంచి నిన్నే విసిరేసింది. నీకు బదులుగా రామ్ పక్కన మిథునం తీసుకొచ్చి పెట్టింది. ఆ విషయం తెలిసే వచ్చాను బాబాయ్. తేల్చుకుందామనే వచ్చాను. ఇంక నువ్వు తేల్చుకోవడానికి ఇక్కడేమీ లేదు. అంతా అయిపోయింది. అవును సీత, ఇక నీకు ఈ ఇంటికి రాంబాబు గారికి ఏ సంబంధం లేదు. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? ఈ ఇంటికి కాబోయే కోడల్ని. హ, నేను ఆల్రెడీ ఈ ఇంటి కోడల్ని. నీ మెళ్ళో తాళి పడ్డాక తోడి గోడలిగా అప్పుడు మాట్లాడు. అప్పటి వరకు నీకు మాటలు లేవు. ఏంటత్తా నువ్వు చేసిన పని? నాకు తెలియకుండా, నాకు చెప్పకుండా నా మామకు రెండో పెళ్లి చేస్తావా? నాకు సవతిని తీసుకొస్తావా? ఏ నేను ఇంట్లో లేనప్పుడు నాకు తెలియకుండా, నాకు చెప్పకుండా నువ్వు జనాకు విద్యాదేవితో పెళ్లి చేయలేదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.